తర్వాత 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. 18:1. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరుచుకున్న తరువాత వారందరూ షిలోహునకు కూడి వచ్చి అక్కడ ప్రత్యక్షపు గుడారము వేసిరి. ఇక ప్రత్యక్ష గుడారము ఇంతవరకు అరణ్యములో తిరుగుతూ ఉండింది వాళ్ళతో పాటు. అంటే ఎక్కడ ఈ మందసమును వాళ్ళు ఎత్తుకొని వాళ్ళు వెళ్తూ వచ్చారు, అంటే ప్రభు వారితో పాటు వస్తూ వచ్చాడు. దానికి ఇంకా స్థిరమైన చోటు లేకుండింది. ఇప్పుడు మొత్తము స్వాధీనం వచ్చేసింది కాబట్టి ఇశ్రాయేల్ వాళ్ళు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు కాబట్టి వాళ్ళు షిలోహు అనేటటువంటి సెంట్రల్ ప్లేస్లో ఈ ప్రత్యక్ష గుడారాన్ని పెట్టి అక్కడ మందసాన్ని పెట్టేశారు. ఇది దేవుడు కోరుకునేటటువంటి ఒకే సెంట్రల్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇశ్రాయేలీయులకు చెప్పాలంటే కనుక. ఇశ్రాయేలీయులకు వారు దేవుని ఆరాధించాలంటే బలులతో వాళ్ళు సేవిస్తారు. ఆ బలులతో సేవించినటువంటి వాళ్ళు కేవలం ఒక్క చోట మాత్రమే జరగాలి. ఇప్పుడు ప్రస్తుత కాలం ఎక్కడ మందసం ప్రత్యక్ష గుడారం ఉంటుందో ఆ ప్రాంతంలోనే జరగాలి. ఇంకా దేవాలయము కట్టబడలేదు. సొలొమోను కాలంలో పర్మనెంట్ బిల్డింగ్ అనేది కట్టారు. అంతకుముందు గుడారాల్లోనే, దాని పేరే ప్రత్యక్ష గుడారం అన్నారు. సో ఆ ప్రత్యక్ష గుడారం షిలోహులో పెట్టారు. షిలోహులోనే బలిపీఠం ఉంటుంది. ఎవరైనా బలి అర్పించి దేవునికి దహన బలులు కానీ, లేకుంటే సమాధాన బలులు కానీ, లేకపోతే పాప పరిహారార్థ బలులు కానీ అర్పించాలంటే ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ఆవరణంలోనే చేయాలి. ఇంకా వేరే ఎక్కడ చేసినా కానీ దాన్ని దేవుడు అంగీకరించడు. అదే కాకుండా దాన్ని పాపంతో సమానంగా దాన్ని లెక్క పెడతారు. కాబట్టి ఇప్పుడు షిలోహు అనేది సెంట్రల్ ప్లేస్కి వచ్చేసింది ఇప్పుడు వాళ్ళకి. ఈ యొక్క 7 మిగతా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ 7 ట్రైబ్స్ 7 గోత్రములకు ఇచ్చేసారు. ఇది ఇక్కడ వెస్ట్ సైడ్లో చూడండి, ఆషేరు గోత్రము, మళ్ళీ తర్వాత నఫ్తాలికి ఇక్కడ ఉంది, యారో మార్క్ ఇచ్చాను, జబులూను, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇషాకారు, మనాసే, మళ్ళీ తర్వాత ఎఫ్రాయిము, మళ్ళీ తర్వాత దాను, తర్వాత బెన్యామీను, యూదా గోత్రం, తర్వాత షిమియోను గోత్రం. వీళ్ళందరికీ కూడా మరి రాజ్యం అనేది వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అయింది. కానీ ఒక ముఖ్యమైన ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇశ్రాయేలీలు వాళ్ళు మొత్తము దేశాన్ని టేక్ ఓవర్ చేశారు. కానీ కొంతమంది కనానీయులు ఇంకా ఉన్నారు. దే కుడ్ నాట్ సక్సీడ్ కంప్లీట్లీ పుషింగ్ అవుట్ దీస్ పీపుల్. అంటే వీళ్ళందరినీ దేశంలో నుంచి బయటికి వెళ్ళగొట్టడం అనేది వీళ్ళు చేయలేదు. కానీ వీళ్ళు కొంతమంది ఇంకా మిగిలిపోయినారు వీళ్ళు. కాబట్టి కానీ ప్రభుత్వం మాత్రం వీళ్ళది. కాబట్టి వీళ్ళ ప్రభుత్వం యొక్క రూల్స్ ఎలా ఉండాలి? బట్ ద రూల్ ఆఫ్ ద లా ఇన్ ద క్యానాన్ వాస్ అకార్డింగ్ టు ద లా ఆఫ్ మోసెస్. మోషే యొక్క ధర్మశాస్త్ర ప్రకారమే అక్కడ రాజ్య పరిపాలన అనేది జరగాలి. కాబట్టి అక్కడ విగ్రహారాధన లాంటిది ఏది కూడా జరగటానికి వీల్లేదని వీళ్ళు మిగతా ఆ పాత వ్యక్తులు ఇంకా ఉండినప్పటికీ వీళ్ళు మాత్రము యెహోవా దేవుణ్ణి మాత్రమే వీళ్ళు ఆరాధించాలి. కానీ వాళ్ళని పూర్తిగా వెళ్ళగొట్టమని ప్రభు చెప్పాడు. వెళ్ళగొట్టకపోతే కనుక వారు మీకు ముళ్ళులాగా ఉంటారని పదే పదే చెబుతూ వచ్చారు. సో ఇదంతా 9.5 గోత్రాలకి ఇక్కడ రైట్ సైడ్ ఏమో 2.5 గోత్రాలకు ఇచ్చేశారు. అంటే యోర్దానుకు తూర్పు వైపున, యోర్దానుకు పడమటి వైపున 9.5 గోత్రాలకి ఇక్కడ స్వాస్థ్యం పంచారు. పంచిన తర్వాత నెక్స్ట్ జాషువా చాప్టర్ 20 వర్స్ 1 to 6 చదవండి. మరియు యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రమ పురములను మీరు ఏర్పరచుకునవలెను. హత్య విషయమే ప్రతి హత్య చేయువాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. ఒకడు ఆ పురములో ఒక దానికి పారిపోయి ఆ పుర ద్వారమునొద్ద నిలిచి ఆ పురము యొక్క పెద్దలు వినున్నట్లు తన సంగతి చెప్పిన తరువాత వారు పురములోనికి వారిని చేర్చుకొని తమ వద్ద నివసించుటకు వారికి స్థలం ఇయ్యవలెను. హత్య విషయములో ప్రతి హత్య చేయువాడు వానిని తరిమిన ఎడల
వాని చేతికి ఆ నరహంతకుని అప్పగింపకూడదు. ఏలైనగా అతడు పొరపాటున తన పొరుగు వారి చంపెను గాని అంతకు మునుపు వాని యందు పగపట్టలేదు. అతడు తీర్పునందుటకై సమాజము నెదుట నిలుచు వరకు నిలుచు వరకును తరువాత ఆ దినములో ఉన్న యాజకుడు మరణము నొందు వరకును ఆ పురములోనే నివసింపవలెను. తర్వాత ఆ నరహంతకుడు ఏ పట్టణము నుండి పారిపోయెనో ఆ పట్టణమునకు తన ఇంటికి తిరిగి రావలెను. సో ఇది ఆశ్రయపురం అనేది పొరపాటున నరహత్య చేసినప్పుడు ఇట్లా 6 పురాల్ని వాళ్ళు 6 చోట్ల పెట్టారు వాళ్ళు. అంటే ఇక్కడ మనం మ్యాప్‌లో గనుక చూస్తే 3 యోర్దాను నదికి రైట్ సైడ్‌లో అంటే తూర్పు ప్రాంతంలో పెట్టారు 3 పురాలు. అలాగే ఇక్కడ ఈస్ట్ సైడ్‌లో గూడా అంటే ఈస్ట్ సైడ్ అండ్ వెస్ట్ సైడ్. లెఫ్ట్ సైడ్ అంటే వెస్ట్ సైడ్. వెస్ట్ సైడ్‌లో కూడా 3 పెట్టారు. రైట్ సైడ్ కూడా 3 పెట్టారు. కాబట్టి 6 ఆశ్రయపురాలని వీళ్ళు పెట్టారు. ఇక్కడ చూడండి ఇతను వచ్చి వెంట తరమడానికి వస్తే గనక వీళ్ళు ఆపేసి ఇలా కాదు, విచారణ జరగాలి. విచారణ జరిగేంత వరకు అతన్ని కాపాడడానికి, సురక్షితంగా ఉండడానికి దేవుని యొక్క అద్భుతమైనటువంటి ధర్మశాస్త్రం ఇది. తర్వాత లేవీయుల యొక్క చరిత్ర. లేవీయులకు 21వ అధ్యాయంలో వీళ్ళ గురించి ఉంది. మొట్టమొదట లేవీయులకి మరి వాళ్ళకి అసలు ప్రాపర్టీ అంటే వీళ్ళకు ప్రాపర్టీ అనేది లేదు. టెరిటోరియల్ ప్రాపర్టీ అనేది ఇవ్వలేదు వీళ్ళకి. మిగతా 12 గోత్రాల వాళ్ళలో ఈ లేవి గోత్రము కాకుండా మిగతా వాళ్ళందరికీ ఇచ్చేసాడు. మిగతా వాళ్ళలో యోసేపు గోత్రము మళ్ళీ 2గా డివైడ్ అయింది కాబట్టి లేవి గోత్రం బయటకు వచ్చినా అక్కడ మళ్ళీ 12 గోత్రాల వాళ్ళు ఉన్నారు. అంటే యోసేపు 2 గోత్రాలను కలుపుకుంటే మొత్తం 13 గోత్రాలు. 13లో లేవి గోత్రానికి మాత్రం ప్రాపర్టీ హక్కు ఇవ్వలేదు వాళ్ళకి. ఎందుకనంటే లేవి గోత్రము ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్లు ఆయనే వారికి స్వాస్థ్యము. యెహోవా ఏమన్నాడంటే వారికి నేనే స్వాస్థ్యము. వాళ్ళకు స్వాస్థ్యం అనేది ఉండదు. ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క పనిలో దేవాలయంలో యాజకులుగాను మరి తర్వాత బలులు అర్పించడం దాంట్లో కూడా మరి ప్రజలకు సహాయం చేసేవాళ్ళుగా, బోధ చేసేవారుగా, మరి తర్వాత వారి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఈ యొక్క ప్రాపర్టీ అంటే వర్క్, పొలము దున్నేటటువంటి పని వాళ్ళకి ఇవ్వలే. పొలము దున్నడం కానీ, యుద్ధం చేయటం కానీ ఆ పనులు వీళ్ళకు ఇవ్వలేదు. ఇవ్వకుండా చేశారు. కానీ నంబర్స్ 35 1-8 2-3 వచనాలు చూస్తాను. ఇక్కడ ఎక్కువ లేదు కానీ ఏమన్నాడంటే, ఇశ్రాయేలీయులు తాము పొందు స్వాస్థ్యంలో లేవీలు నివసించుటకు వారి పురములను మాత్రం ఇవ్వాలి. వాళ్ళ పురాలు ఇవ్వాలి. పురము అంటే చిన్న గ్రామాలు ఇవ్వాలి. ఆ పురముల చుట్టూనున్న పల్లెలలో లేవీయులకు ఇవ్వవలను. వారు నివసించుటకు ఆ పురములు వారి వగును, వాటి పొలములు వారి పశువులు అక్కడ ఉండి వీళ్ళకు ఆ పురంలో ఏం చేశారంటే వాళ్ళకు చిన్న పశువుల కోసం మందలు మేపడానికి కూడా స్థలం ఇచ్చారు. దున్నడానికి కాదు అది. కనుక వారి సమస్త జంతువులకు, పశువులకేమో పొలం ఇచ్చారు, చిన్న పొలము. తర్వాత ఉండడానికి ఇల్లు ఇచ్చారు. యాక్చువల్గా అందరికి ఇచ్చినట్లుగా స్వాస్థ్యం వీళ్ళకి ఇవ్వలేదు. కానీ వీళ్ళకు ఇలాగా మరి 48 పట్టణాల్లో వాళ్ళకు ఇవ్వబడింది. 48 పట్టణాల్లో వాళ్ళకు పురములు ఏర్పాటు చేశారు. ఆ పురములు ఎంత కొలత ఉండాలనేది కూడా ఆల్రెడీ డిసైడ్ చేశాడు. యెహోవాని డిసైడ్ చేశాడు. కాబట్టి 3000 feet డయామీటర్ ఇట్లా సర్కిల్ రూపంలో ఉండొచ్చు, లేక 3000 feet by 3000 feet స్క్వేర్ గానన్నా ఆ గ్రామాలు వీళ్ళకి సెటప్ చేయాలి సపరేట్గా. అందులో 13 సిటీస్ ఫర్ ఆరోనైట్స్ అంటే ప్రీస్ట్లు, యాజకత్వాన్ని చేసేటటువంటి వాళ్ళు. మిగతావన్నీ లేవీయులకు అంటే 13 ఏమో గెర్షోనీయులు, 10 పట్టణాలేమో కహతీయులు, 12 పట్టణాలు మెరారైట్స్కి వాళ్ళు ఇవ్వాలని మరి దేవుడు వాళ్ళకి చెప్పాడు. కాబట్టి వీళ్ళకి మిగతా వాళ్ళతో పాటు స్వాస్థ్యము లేదు, అంటే పొలము దున్నటానికి లేదు, యుద్ధం చేయడానికి పోయేవాళ్ళు కాదు. కానీ దేవాలయంలో దేవుని యొక్క సన్నిధిలో పని చేయటానికి వీళ్ళకి పని ఉండేది. అందుకోసం ఏం చెప్పాడంటే
మిగతా ఇప్పుడు వీళ్ళు బయటికి వచ్చినా మళ్ళీ 12 గోత్రాలు ఉన్నారని ఇందాక ఎక్స్‌ప్లెయిన్ చేశాం కాబట్టి, ఆ 12 గోత్రాల వాళ్ళు దశమ భాగాన్ని ఈ యాజకులకు ఇవ్వాలి. యాజకులంటే సారీ యాజకులు కాదు, లేవీయులకియ్యాలి. ఆ లేవీయులు అనేవాళ్ళు అంటే అహరోను కూడా లేవీ యొక్క గోత్రంలోంచి వచ్చాడు గానీ, అహరోను యొక్క ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ప్రధాన యాజకులుగా దేవాలయం యొక్క అతి పరిశుద్ధ స్థలానికి లోపలికి వెళ్ళటానికి కేవలం అహరోను సంతతికి మాత్రమే పర్మిషన్ ఉంటుంది. కాబట్టి వారిని మళ్ళా సెపరేట్ చేశాడు యాజకులుగా అని. కానీ లేవీయులు అనేటటువంటి మిగతా వాళ్ళందరికీ దశమ భాగం వెళ్ళిస్తే, లేవీయులకు వచ్చినటువంటి దశమ భాగంలో వాళ్ళు కూడా మళ్ళీ ఒక 10% మరి అహరోను యొక్క పిల్లలకి వాళ్ళు ఇవ్వాలి. సో ఇది అరేంజ్మెంట్ అక్కడ. కాబట్టి వాళ్ళు ఉండటానికి ఇల్లు ప్లస్ పశువుల కోసము చిన్న పొలాలు వాళ్ళకి ఇచ్చాడు. 48 పట్టణాల్లో వాళ్ళకి ఇవ్వబడింది. దాని తర్వాత 22లో యెహోషువ 22 యెహోషువ 2.5 గోత్రంలో వారు దీవించి వెళ్ళనప్పగా వారు తమ నివాసములకు వెళ్ళిపోయిరి. ఇది ఒక ఇంపార్టెంట్ ఇన్సిడెంట్. వీళ్ళు ఇందాక చెప్పినట్టుగా యోర్దానుకు తూర్పు పక్కన ఉన్నటువంటి రూబేనీయులు, గాదీయులు, మరి తర్వాత మనష్షే అర్ధగోత్రం వాళ్ళు యెహోషువ యొక్క దీవెనలు తీసుకొని మిక్కిలి కలిమిగల వారై అతి విస్తారమైన పశువులతోనూ, వెండితోనూ, బంగారుతోనూ, ఇత్తడితోనూ, ఇనుముతోనూ, అతి విస్తారమైన వస్త్రములతోనూ తమ స్థలానికి అనగా యోర్దాను నదికి తూర్పుననున్న స్వాస్థ్యమునకు బయలుదేరిరి. అంటే వాళ్ళు అక్కడ కావాలి ప్రాపర్టీ అని అడిగితే అప్పుడు చూస్తాం ఒకసారి. వీళ్ళు ఇక్కడ ప్రాపర్టీ కావాలన్నారు ఈ మూడు ప్రాంతాల్లో. ఇప్పుడు రూబేనీయులు, గాదీయులు, మనాసే వీళ్ళకి ఇచ్చేశారు కానీ మోషే ఏమన్నాడంటే మీ ఫ్యామిలీస్ని, మీ పశువులను ఇక్కడ వదిలిపెట్టండి కానీ మీలో యుద్ధం చేసే వాళ్ళందరూ కూడా మిగతా సహోదరులతో పాటు వచ్చి ఇటు సైడు అంటే యోర్దాను నది దాటి ఇటువైపు యుద్ధంలో పాల్గొనాలని చెప్పారు. యుద్ధంలో అన్ని వాళ్ళు పాల్గొన్నారు, సహాయం చేశారు, వాళ్ళు చెప్పినట్టుగానే చక్కగా చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు యోసేపు వాళ్ళని పంపించి ఈ యోర్దాను నది దాటి వాళ్ళ యొక్క స్థలానికి పంపిస్తున్నాడు. పంపించేటప్పుడు ఏమైందంటే వీళ్ళు బయలుదేరుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఈ షెకెం అనేటటువంటి ప్రాంతం ఉంది చూసారా, ఈ షెకెం అనేటటువంటి ప్రాంతం దగ్గరే ఇప్పుడు షీలోహు అనేటటువంటిది కూడా అక్కడే ఉంది. అక్కడే ఇప్పుడు ప్రత్యక్ష గుడారం అనేది అక్కడ ఉన్నట్టుగా చూస్తాం ఇక్కడ. సో వీళ్ళు దాటి వెళ్తూ ఇక్కడ వారు అది నది దాటక ముందే యోర్దాను నది దగ్గర పదమటి దిక్కున అంటే ఈ పక్కన ఇక్కడ సైడు అంటే వాళ్ళ సైడ్ కాదు, యోర్దాను నది దాటి తూర్పునైతే వాళ్ళ సైడు, కానీ పడమటిని బిఫోర్ క్రాసింగ్ దిస్ రివర్ ఇక్కడ ఒక పెద్ద బలిపీఠాన్ని కట్టారు వాళ్ళు. ఆ బలిపీఠం కట్టక ముందు యోర్దాన్ని వాళ్ళు అది చూశారు, పెద్ద బలిపీఠము, అది చూపునకు గొప్ప బలిపీఠం అని అన్నారు అక్కడ. మరి 9.5 గోత్రాల వాళ్ళు అంటే ఈ మిగతా వాళ్ళందరినీ ఇక్కడ ఉన్నారు కదా, వాళ్ళని వీళ్ళు విచారించలేదు, కట్టాలా వద్దా అని అడగలేదు, వారి సలహా తీసుకోలేదు. అంతేకాకుండా అసలు ఆ బలిపీఠం ఎందుకు కట్టారో దాని వివరణ కూడా ముందే ఇవ్వకపోవడంతో పడమటి దిక్కులో ఉన్నటువంటి 9.5 గోత్రాలు ఉన్నటువంటి ఈ సహోదరులకందరికి కూడా ఈ విషయం దేవుని ధర్మశాస్త్రంకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయాలని వాళ్ళు సిద్ధమయ్యారు. ఎందుకు? దేవుని బలి అర్పించడానికి మరి ఒక్క చోట మాత్రమే, ఎక్కడ ప్రత్యక్ష గుడారం ఉంటుందో అక్కడ మాత్రం జరగాలని తెలుసు, వేరొక చోట బలి అర్పించడానికి వీల్లేదు. అలాగున్నప్పుడు మళ్ళీ ఇక్కడెందుకు బలిపీఠం కట్టారు అనేటటువంటి సమస్య వచ్చినప్పుడు ముందు యుద్ధం అనుకున్నారు. దాని తర్వాత ఏమనుకున్నారంటే అలా కాదు అని రాయబారం పంపించారు. రాయబారం పంపిస్తే ఇక్కడ నుంచి 10 మంది పెద్దోళ్ళు, ఒక్కొక్క గోత్రానికి చెందినటువంటి వాళ్ళు 10 మంది రిప్రజెంటేటివ్స్ ప్లస్ ఫినెహాస్ నాయకత్వంలో వాళ్ళు వెళ్ళి అక్కడ అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే యెహోషువ 22:16
22:16లో యెహోవా సర్వ సమాజం వారు చెప్పున్నదేమనగా, నేడు బలిపీఠం కట్టుకొని నేడే యెహోవాను అనుసరించటం మాని ఇశ్రాయేలు దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారని అడిగారు వీళ్ళు. ఏంటయ్యా మీరు ఇక్కడ బలిపీఠం కట్టి ఇప్పుడే మీరు తిరుగుబాటు చేశారేంటి అప్పుడే అని అన్నారు. అంటే అప్పుడు వాళ్ళు ఇలా సమాధానం ఇచ్చారు. 22వ అధ్యాయం 25-30 బ్రదర్ కొంచెం చదువుతావా? యెహోషువ చాప్టర్ 22 వర్స్ 25-30. రూబేనీయులారా, గాదీయులారా, మీకును హనోకు మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించెను గదా. యెహోవా యందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయంలో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితిమి. కాబట్టి మనం బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదాము రండని చెప్పుకొంటిమి. అది దహన బలులను అర్పించుటకైనను బలి అర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయములోను బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మనం యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయుననుటకు యెహోవా యందు మీకు పాలు ఏదియు లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తర్వాత మన తరము వారికి మధ్య సాక్షి అయ్యుండును. అందుకు మేము ఇక మీదట వారు మాతోనే గాని మా తరముల వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మేము మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి, ఇది దహన బలి నర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షి ఇడుటకే అని చెప్పుదము అనుకొంటిమి. ఆయన మందిరము ఎదుట ఉన్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడల నేమి, యెహోవా మీద ద్రోహము చేసిన ఎడల నేమి మేము శాపగ్రస్తులమవుదుముగాక. ఫీనెహాసును యాజకుడును సమాజ ప్రధానులను అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులను రూబేనీయులను గాదీయులను మనష్షీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన అలాగా అందరూ సంతోషించారు. ప్రాబ్లం సాల్వ్ అయింది. అయ్యా ఇది దహన బలుల కోసం కాదు, కేవలము సాక్ష్యపు కట్టడం మాత్రమే, సాక్ష్యంగా ఉంటుంది. మీ వాళ్ళు మా వాళ్ళకి ఇక్కడ దేవాలయంలో బలు అర్పించడానికి వీల్లేదన్నప్పుడు ఇది సాక్ష్యంగా ఉంటుందని అలా అన్నారు. కాబట్టి అలాగా వాళ్ళకి మిస్అండర్స్టాండింగ్ వచ్చింది. కానీ అందరూ సామరస్యంగా కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ చేసుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులకు ప్రపంచం అంతట్లో ఒకటే దేవాలయం. మనకు యేసుక్రీస్తు శిలువలో చనిపోయినప్పుడు ప్రాయశ్చిత్తం చేసినప్పుడు దేవాలయ తెర మధ్యకు చిరిగిపోయింది. ఇప్పుడు క్రీస్తు నామమున ఎక్కడైనా 2-3 కూడి ప్రార్థన చేదురో అక్కడ ఆత్మస్వరూపంగా వారి మధ్య ఉంటానని అన్నాడు ప్రభు. పాత నిబంధన కాలంలో ఇశ్రాయేలీయులు కేవలం ఒక్కచోటనే దేవుని సేవించగలరు. కానీ ఇప్పుడు క్రీస్తునందు విశ్వాసంతో ఆయన నామమున కూడిన వారు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని ఆత్మ మన మధ్య నివసించును. 1 కొరింథీ 3:16-17లో ఇలాగుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరగరా. ఎవడైనానో దేవుని ఆలయం పాడు చేసినట్లా దేవుడు వాడిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉంది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. వాళ్ళకు మాత్రము ప్రపంచంలో ఒకటే దేవాలయం. కానీ మనకి విశ్వాసులకు అనేటువంటి మనకి ఎక్కడైనా ప్రభు యథార్థమైన హృదయంతో ప్రభు యొక్క నామమున కూడిన ఎడల అక్కడ ప్రభు ఉంటానని వాగ్దానం చేశాడు. ఇక చివరగా యెహోషువ ప్రసంగం చేశాడు. ఆ ప్రసంగం యెహోషువ వృద్ధాప్యంలో మొదటి ప్రసంగం. ఇది 23వ అధ్యాయంలో ఉంది. యెహోషువ 2 సార్లు ప్రసంగం చేశాడు. ఈ 2 సార్లు కూడా ముఖ్యమైన విషయం సారాంశంలో ఏముందంటే
అందులో యెహోషువ తాను సంపాదించిన విజయం గురించి మాట్లాడలేదు ఆయన. ప్రతిసారి దేవుని గురించి మాట్లాడుతూ వచ్చాడు. ఈ మొదటి ప్రసంగంలో అతను మెయిన్‌గా నాయకులను అడ్రెస్ చేశాడు. అంటే నాయకులందరిని పిలిచాడు. వాళ్ళకి 2 విషయాలు ముఖ్యంగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, కేవలము దేవుని సహాయం ద్వారా మాత్రమే యుద్ధము గెలిచాము అని నొక్కి చెప్పాడు. దేవుడు సహాయము లేకపోతే మనం గెలవలేము అని 23:3లో మీ దేవుడైన యెహోవా మీ నిమిత్తము సమస్త జనములకు చేసినదంతయు మీరు చూచితిరి. మీ నిమిత్తము యుద్ధము చేసిన వాడు మీ దేవుడైన యెహోవాయే, మనము గాదు. 23:5 మీ దేవుడైన యెహోవాయే వారిని మీ ఎదుట నుంచి నిలవకుండా వెళ్ళగొట్టెను. 23:9 యెహోవా బలము గల గొప్ప జనులను నీ ఎదుట నుంచి కొట్టివేసున్నాడు. నీ ఎదుట నేటి వరకు ఏ మనుష్యుడు నిలిచి ఉండలేడు. కాబట్టి మీరు బహు జాగ్రత్తగా ఉండి మీ దేవుడైన యెహోవాను సేవించవలెను. రెండవది జాగ్రత్త విషయం మాట్లాడాడు. 2 విషయాలు. ఒకటేంటంటే గుర్తుపెట్టుకోండి, దేవుడే సహాయం చేశాడు కాబట్టి దేవుడైన యెహోవాను మీరు ప్రేమించాలి. ఆయనకు మొదటి స్థానం ఇయ్యాలి. 23వ అధ్యాయం 7వ వచనం. మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసం చేయక వారి దేవతల పేర్లను ఎత్తకును, వాటి తోడని ప్రమాణం చేయకును, వాటిని పూజింపకయు, వాటికి నమస్కరింపకయు. 23:12 అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులను హత్తుకొని వారితో 1000 మంది వారితో మీతో వారును సాంగత్యం చేసిన యెడల. 13వ వచనం. మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుంచి జనులను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను, బోనుగాను, తర్వాత మీ పక్కల మీద కొరడాలుగాను, మీ కన్నులలో ముళ్ళుగాను ఉంటారు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళతో సాంగత్యం చేయకూడదు, వాళ్ళ యొక్క దేవతలకు నమస్కరించకూడదు, వారి యొక్క పూజలు, వారి యొక్క ప్రమాణాలు చేయకూడదు, వాళ్ళతోని వియ్యం అందకూడదు. వాళ్ళ పిల్లలు మీరు ఇచ్చుకోవడం కానీ, మీ పిల్లలు వాళ్ళకి ఇవ్వడం కానీ జరగకూడదు అన్నాడు. 2 విషయాలు. మొదటిది దేవుడు సహాయం చేశాడు, దేవుణ్ణి హత్తుకోండి. రెండవది ఇక్కడున్న వాళ్ళతో సహవాసం చేసి వాళ్ళతోని ఉండకుండా వాళ్ళని ఇక్కడి నుంచి మీరు తొలగించాలి అని చెప్పాడు. ఇక రెండవ ప్రసంగం 24వ అధ్యాయంలో మాట్లాడాడు. ఇక్కడ నాయకులు మాత్రమే కాకుండా ప్రజలను కూడా పిలిచాడు ఇక్కడికి. ఈసారి షెకెము ప్రాంతానికి వచ్చారు వాళ్ళు. షెకెము ప్రాంతము ఇంతకుముందు మనం చూసాము. వీళ్ళు విజయం సంపాదించిన తర్వాత ఇదే షెకెము ప్రాంతంలోనే అందరూ కలిసి నిబంధన చేశారు. ఈ షెకెము అనేటటువంటి ప్రాంతంలోనే అబ్రహాము కనాను ప్రవేశించిన తర్వాత మొదటి వాగ్దానం పొందుకున్నాడు. కాబట్టి ఈ షెకెము స్థలంలో వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఫైనల్ గా అడ్రస్ చేస్తున్నాడు. ఇక్కడ 24 యెహోషువ 24-26లో దీన్ని పరిశుద్ధ స్థలం అన్నాడు కదా. దేవుని ధర్మశాస్త్రంలో ఆ వాక్యములు రాయించిన పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములో, అంటే ఈ షెకెమును యెహోవా పరిశుద్ధ స్థలం అని అన్నాడు. కాబట్టి అక్కడ మరి వారికి అక్కడ రాతి మీద రాసి అక్కడ పెట్టాడు. అక్కడ ఈ యొక్క మీటింగ్ అనేది జరుగుతుంది. ఆ షెకెము యొక్క ఇంపార్టెన్స్ గురించి చెబుతూ వచ్చా ఇందాక. తర్వాత అదే స్థలంలో యాకోబు మరి మామ దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంటిల పాదం తీసుకొని వచ్చి అక్కడ చెట్టు కింద విగ్రహాలన్నిటిని చెట్టు కింద పాతి పెట్టి శుద్ధి చేసుకున్నారు వాళ్ళు. ఆదికాండం 33-35 అధ్యాయాల్లో ఈ విషయం మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈయన వివరిస్తూ యెహోషువ వాళ్ళని అడ్రస్ చేస్తున్నాడు. వాళ్ళకి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, అబ్రహాము యొక్క పిలుపు, ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి విమోచన, అమోరీయులపై విజయము, బిలాము యొక్క పన్నాగము విరిగిపోవటం, ఆశ్చర్యంగా యోర్దాను నది దాటటం, ఆ తర్వాత యెరికో పట్టణం యొక్క బలమైన గోడలు విరిగిపోయి స్వాధీనపరుచుకొనుట, చివరిగా దేవుని సహాయంతో కనాన్ రాజులందరిపై విజయమును జ్ఞాపకం చేశాడు. ఇది వాళ్ళకు వివరించాడు. వివరించిన తర్వాత యెహోవానే సేవించాలని వాళ్లకు ఆజ్ఞ ఇచ్చాడు. వారికి ఆప్షన్ కూడా ఇచ్చాడు. 24, 14, 15 చూడండి. 24వ అధ్యాయం చివరి అధ్యాయం యెహోషువ 14, 15 చూడండి. కాబట్టి మీరు యెహోవా యందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు
మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించేదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించేదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించేదరో నేడు మీరు కోరుకునుడి. మీరెవరిని కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదము అనెను. వీళ్ళకంటే వార్నింగ్ క్లియర్ గా ఇచ్చాడు. యెహోవాను సేవించాలని చెబుతూ వచ్చాడు. మొత్తం ఈ 24 మొదటి వచనం నుంచి కనుక చదువుకుంటుంటే ఎంత బ్యూటిఫుల్ గా ప్రభు ఎలా కాపాడుతూ, మీరు కట్టని పట్టణంలో మీకు ఇచ్చినాడు, తర్వాత మీరు నాటనటువంటి ద్రాక్ష తోటలు ఇచ్చారు, ఆ ఒలీవ తోటల పండ్లను మీరు తింటున్నారు, ఇవన్నీ కూడా మీరు పొందుకున్నారు కాబట్టి ఆ యెహోవాను మీరు సేవించండి అన్నాడు. కానీ చివరికి ఏమన్నాడంటే, మరి మీ ఇష్టం, చివరికి మీరు ఇక్కడున్న వాళ్ళ దేవతలను పూజిస్తారా, లేకపోతే కనుక మీ యొక్క పితరులు అంటే యాక్చువల్గా అబ్రహాము వాళ్ళు విగ్రహారాధికులుగా హారాను ఊరు ప్రాంతంలో వచ్చినప్పుడు ఆ దేవతలను పూజిస్తారా, ఈ దేవతలను పూజిస్తారా, మీరు ఎవరిని పూజించినా కానీ నేను పట్టించుకోను, కానీ నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తామని ఇక్కడ చెప్పాడు. చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు చూడండి ప్రజలు. అందుకు ప్రజలు యెహోవాను విసర్జించి ఇతర దేవతలను సేవించిన యెడల మేము శాపగ్రస్తుల మగుదుము గాక అన్నాడు 16వ వచనంలో. 17 ఐగుప్తు దేశమున దాసుల గృహంలో నుండి మనలను మన తండ్రులను రప్పించి మన కన్నుల ఎదుట గొప్ప సూచక్రియలను చేసి మనం నడిచిన మార్గములన్నిట్లోనూ మనం వెళ్ళిన ప్రజలందరి మధ్యను మనల్ని కాపాడిన యెహోవాయే మన దేవుడు. యెహోవా దేశంలో నివసించిన అమోరీయులను మొదలైన ప్రజలందరూ మన ఎదుట నిలవకుండా వారిని తోలివేసిన వాడు యెహోవానే సేవించదమని ఆయననే మా దేవుడని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఆయన అన్నాడు, మీ ఇష్టం, ఆప్షన్ ఇస్తే ఏమన్నారు వీళ్ళు, లేదు మేము యెహోవానే సేవిస్తా అన్నాడు. మళ్ళీ తర్వాత యెహోషువ వారించాడు వాళ్ళతోని. 19వ వచనం. అందుకు యెహోషువ యెహోవా పరిశుద్ధ దేవుడు, రోషము గల దేవుడు. ఇది కూడా ఇంపార్టెంట్. ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరింపని వాడు అనంటే, మనం కనుక అపరాధములు చేస్తే, పాపములు చేస్తే ఆయన కోపం వచ్చి మీరు యెహోవాను విసర్జించి అన్ని దేవతలను సేవించిన యెడల ఆయన మీకు మేలు చేయువాడైనను మనస్సు తిప్పుకొని మీకు కీడు చేసి మిమ్మల్ని క్షీణింపచేయుననగా, అప్పుడు 21లో మళ్ళా జనులేమన్నారు, అట్లు కాదు మేము యెహోవానే సేవించదమని యెహోషువతో చెప్పిరి. అప్పుడు యెహోషువ మీరు యెహోవానే సేవించదమని ఆయన కోరుకున్నందుకు మిమ్మును గూర్చి మీరే సాక్షులై ఉన్నారని అనగా వారు మేమే సాక్షులమన్రి. అందుకు అతడు 23 అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతను తొలగద్రోసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయములను తిప్పుకొనుడి. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళ మధ్య మళ్ళీ చిన్న చిన్న మరి దేవతలను వాటి యొక్క బొమ్మలను తీసుకొని వచ్చారు. వాళ్ళ దగ్గర అక్కడక్కడ ఉండేవట. కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే, మీ మధ్యలో ఉన్నటువంటి వాటన్నింటినీ పడేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును పూర్తిగా 100% యెహోవా దిక్కు తిరగండి అన్నాడు. 24 అందుకు జనులు మా దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పాను. రివైవల్ అంటే ఇదే అండి. రివైవల్ ఏంటి? అందరూ కూడా ఏక దృష్టితో ఒకే మాటతో మేము యెహోవానే సేవిస్తామని వాళ్ళు ఒప్పుకున్నారు. అట్లు యెహోషువ దినములలో ప్రజలతో నిబంధన చేసి వారికి షెకెములో కట్టడలను విధిని నియమించాడు అంటాడు. అంటే అర్థం ఏంటంటే, మళ్ళీ నిబంధన చేయించాడు అందరితో. అంటే అందరితో కూడా ఒప్పించాడు, మేము ఇలాగా యెహోవానే మేము సేవిస్తామని చెబుతూ వచ్చాడు. దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో వాక్యములను రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలంలో ఉన్న సిద్ధూర వృక్షము కింద దాన్ని నిలవబెట్టి జనులందరితో ఇట్లా నన్ను ఆలోచించండి, యెహోవా మనతో చెప్పిన మాటలని ఈ రాతికి వినబడెను కనుక అది మన మీద సాక్షిగా ఉండును. అద్భుతమైన విషయం అండి. మన మీద సాక్షులుగా ఈ గోడలు ఉంటాయి, ఈ రాళ్ళు ఉంటాయి, మనం పడుకునే బెడ్రూమ్లో మన బెడ్ ఉంటుంది, ఏవైనా సాక్షిగా మన పైన ఉండే అవకాశం ఉంది. మీరు మీ దేవుని విసర్జించిన యెడల అది మీ మీద సాక్షిగా ఉండును. అప్పుడు యెహోషువ ప్రజలను తమ స్వాస్థ్యములకు వెళ్ళనంపెను. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడైన
యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి పొందెను. అంటే ఇతను కూడా మరి ఏమంటారు మన తన పితరుడు యాకోబు కుమారుడు యోసేపు ఆయన కూడా 110 సంవత్సరాలు బ్రతికాడు. ఈయన కూడా 110 సంవత్సరాలు బ్రతికాడు. ఇంకా ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మరి ఇతను అన్ని విజయాలు సంపాదించిన తర్వాత యెహోషువ సుమారు 15 సంవత్సరాలు అతను మరి పీస్ఫుల్గా ఈ దేశంలో ఉన్నాడు యెహోషువకి. మోషేనైతేనేమో చివరికి తన చివరి కాలం వరకు కూడా లాస్ట్ వరకు కూడా అతను పనిచేస్తూ లాస్ట్లో ప్రభు దగ్గరికి వచ్చేసాడు. కానీ యెహోషువకి కొంచెం పీస్ఫుల్ లైఫ్ అనేది ఇచ్చాడు. 30 అతని స్వాస్థ్య సరిహద్దులో ఉన్న తిమ్న చేరస్సు అతడు పాటి పెట్టేవాడను. అతడు ఎఫ్రాయిముల మన్యంలోని గాయాషు కొండకు ఉత్తర దిక్కున ఉన్నది. యెహోషువ దినములన్నిట్లను యెహోషువ తరువాత ఇంకా బ్రతికి యెహోషువ ఇశ్రాయేలు కొరకు చేసిన క్రియలన్నిటినీ ఎరిగిన పెద్దల దినములన్నిటిను ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుతూ వచ్చిరి. అంటే వాళ్ళంతా ఉన్నంతకాలం సేవిస్తూ వచ్చారు. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోనికి వచ్చిన తర్వాత చూడండి, ఇక్కడ చూడండి, షెకెం యోసేపు ఇతను ఇశ్రాయేలు ఐగుప్తు నుంచి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములు అనగా యాకోబు నూరు వహరాలకు షేకేము తండ్రి అయిన హామోరు కుమారులతో కొనిన చేని భాగమును వాళ్ళు పాతి పెట్టిరి. అవి యోసేపు పుత్రుల్లో ఒక స్వాస్థ్యముగా ఉండెను. ఇక్కడ మనం చూస్తే కనుక మరి ఆదికాండం 50వ అధ్యాయంలో ఏముందంటే యోసేపు దేవుడు మిమ్మల్ని మళ్ళీ జ్ఞాపకం చేసుకొని మిమ్మల్ని తీసుకెళ్తాడు అని ఇక్కడ ప్రవచించాడు. తర్వాత యోసేపు చనిపోయింది BC 1689. తర్వాత మోషే మోషే యొక్క ఎముకలను క్యారీ చేశాడు. BC 1491 అంటే నిర్గమ 13:19లో ఉంది. తర్వాత జాషువా కాలంలో BC 1427 అంటే 262 సంవత్సరాల తర్వాత యోసేపు చనిపోయినాక 262 సంవత్సరాల తర్వాత మరి అతను ఇక్కడ సమాధి చేయబడ్డాడు. మరి చివరగా అహరోను కుమారుడైన ఎలియాజరు మృతి పొందినప్పుడు ఎఫ్రాయిముల మన్య ప్రదేశంలో అతని కుమారుడైన ఫినెహాస్కు ఇవ్వబడిన ఫినెహాసు గిరిలో జనులు అతన్ని పాతిపెట్టిరి. అంటే ఎలియాజర్ తర్వాత ఈ ప్రధాన యాజకత్వం అనేది ఎలియాజర్ కుమారుడైనటువంటి ఫినెహాస్కు మరి అతనికి ఇవ్వబడిందని మనం తర్వాత వాక్యంలో చూస్తాం. సో ఇట్లు యెహోషువ గ్రంథం ముగిసింది. అంటే అక్కడ దేశమునంతా సంపాదించారు, స్వాధీనపరుచుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అయినా కానీ కొద్దిమంది జనులు లోకల్గా ఉన్నారు, వాళ్ళతో ప్రాబ్లం. వాళ్ళని ఎందుకు దేవుడు ఉంచాడంటే అదే విశ్వాసముతో ఎలాగైతే యుద్ధం చేసేటప్పుడు యెహోషువ దేవుని యందు విశ్వాసం ఉంచి మరి దేవుని నమ్ముకొని వారి యుద్ధంలో చేస్తూ వచ్చారో దేవుని తోడుగా ఉంటుండ అదే విశ్వాసము కలిగి కాన్స్టెంట్గా కంటిన్యూస్గా ఉండాలని దానికి వీలు కలుగునట్లుగానే దాని కొరకే దేవుడు వాళ్ళని అక్కడక్కడ ఉంచినట్టుగా కూడా మనం తర్వాత చరిత్రలు చూస్తాం. దీంతో యెహోషువ గ్రంథం ముగిసింది. మరి దేవుని చిత్తం అయితే మరి నెక్స్ట్ వీక్ న్యాయాధిపతులు మొదలు పెడతాను. కానీ నెక్స్ట్ వీక్ తర్వాత ఫాలోయింగ్ వీక్ ఉండం. ఎందుకంటే ఆ క్రిస్మస్ టైంలో మరి అటు ఇటు ప్రయాణాలు, తర్వాత చాలా బిజీగా ఉన్నటువంటి టైం కాబట్టి మధ్యలో ఒక వారం స్కిప్ చేసి మళ్ళీ January 6th మరి కనబడతాం. సో నెక్స్ట్ వీక్ 23 డిసెంబర్కి కలుస్తాం. దాని తర్వాత వీక్ ఉండను కానీ మరి అవతల 6th Januaryకి వి విల్ ట్రై టు మీట్ అగైన్. దేవుడు ఈ వాక్యంను మనకు దీవించును గాక.